గోకర్ణ సమీపంలోని ఓ గుహలో రహస్య జీవనం సాగిస్తున్న నైనా కుటినా అనే రష్యన్ మహిళను స్థానిక పోలీసులు రక్షించిన సంగతి తెలిసిందే. కేవలం 2 కుమార్తెలతో కలిసి దాదాపు 2 వారాల పాటు అక్కడే ఉన్నట్లు వెల్లడైంది. తాజాగా పీటీఐలతో మాట్లాడిన ఆమె పెయింటింగ్తో పాటు పాటలు పాడుతూ పుస్తకాలు చదువుతూ 2 పిల్లలతో చాలా ప్రశాంతంగా గడిపినట్లు వెల్లడించింది. గత 15 ఏళ్లుగా 20 దేశాలు తిరిగా. నేను నా 4 పిల్లల్లో ఒక్కొక్కరు ఒక్కో చోట జన్మించారు. ఆసుపత్రులు, వైద్యులు ఎవరి సాయం లేకుండానే డెలివరీ అయింది. ప్రసవానికి సంబంధించిన విషయాలన్నీ నాకు తెలుసు. నాకెవ్వరూ సాయం చేయలేదు. సూర్యోదయంతోనే నిద్రలేచి పక్కనున్న నదిలో స్నానాలు చేస్తూ ప్రకృతిలో గడిపా. పక్కనున్న గ్రామాల నుంచి సరుకులు కొని తెచ్చి సీజన్ను బట్టి పొయ్యి లేదా గ్యాస్ సిలిండర్లపై వంట చేసేదాన్ని. పెయింటింగ్, సాంగ్స్ పాడటం, పుస్తకాలు చదువుతూ ప్రశాంతంగా జీవనం కొనసాగించామని తెలిపారు. ప్రస్తుతం అసౌకర్యమైన మురికి ప్రదేశంలో ఉంచారు. వ్యక్తిగత గోప్యత లేదు. కేవలం అన్నం మాత్రమే పెడుతున్నారు. నా వస్తువుల్లో చాలా వాటిని తీసుకున్నారు. 9 నెలల క్రితం చనిపోయిన నా కుమారుడి అస్థికలు కూడా తీసుకెళ్లారు. నా గురించి జరుగుతున్న ప్రచారం అంతా తప్పు. నేను శిక్షణ పొందిన ఉపాధ్యాయురాలిని. నా చిన్నారులకు విద్యను అందిస్తున్నా. వాళ్ళు చాలా చలాకీగా, ఆరోగ్యంగా ఉన్నారు. వాళ్ళను చూస్తున్న వాళ్ళు కూడా ఇదే విషయం చెప్తున్నారు. చిత్రాలు గీస్తూ వీడియోలు తీయడం ద్వారా డబ్బులు సంపాదిస్తున్నా అని నైనా కుటినా వెల్లడించారు. రష్యాకు ఎందుకు వెళ్లడం లేదన్న ప్రశ్నకు బదులిస్తూ చాలా కారణాలున్నాయి. నా కుమారుడు సహా కొందరు సన్నిహితులను కూడా కోల్పోయా. వీటితో పాటు అనేక వ్యక్తిగత కారణాలున్నాయి. 4 దేశాలు తిరిగి భారత్కు వచ్చా. ఈ ప్రదేశం, ఇక్కడి ప్రజలు, వాతావరణం అంటే చాలా ఇష్టమని కుటినా పేర్కొన్నారు. రష్యన్ రాయబార కార్యాలయంతో టచ్లో ఉన్నానని చెప్పారు.